మీరు? ఇంకోసారి నువ్వు అమ్మాయితో తిరిగినా, ఆ అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయిని బండెక్కించుకున్నా చంపేస్తా నా కొడక. ఎవరు భయ్యా మీరు? ఎవరి గురించి మాట్లాడుతారు? ఇలా పొద్దుగా నువ్వు ఒక అమ్మాయిని బండెక్కించుకొని పోయినావు కదా, ఆ అమ్మాయి. అంటే మీరు మాట్లాడే ప్రియ గురించా? అవును బే, దానే మావన్ లవ్ చేస్తున్నాడు. దాన్ని వదిలేయి, లేకపోతే చచ్చిపోతావు. అంటే మీరు మాట్లాడేది ప్రియ గురించా? అవును బే. నువ్వు ఇప్పుడు చేస్తున్నావేమో, నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. హేయ్, ప్రియా జోలికి రావద్దు, వస్తే చంపేస్తా. ఏమైంది కార్తీక్? ఏంట్రా గొడవేంటి? వాడు నేను లవ్ చేస్తుండంట. ఇంకోసారి నువ్వు నా బైక్ కూడా ఎక్కొద్దంట. వాళ్ళు నన్ను కొడుతూ వార్నింగ్ ఇస్తున్నారు నాకు. ఏంటి? వీడు నన్ను లవ్ చేస్తున్నాడా? ఇంతకీ ఎవడు వీడు అసలు? వాడెవడో నీకే తెలియాలి. అదేంటండి అట్లా మాట్లాడుతున్నారు? మార్నింగే కదా మనం మాట్లాడుకుంది. గుర్తు రావడం లేదు. పొద్దున ఎవడో దొంగ నీ ఫోన్ దొంగతనం చేస్తే వాడిని పట్టుకున్నా కదా, నీతోని కూడా కొంచెం టైం స్పెండ్ చేశాను. గుర్తు రాలేదా? ఓ ర్యాపిడ్ బాయ్ కదా. నేను నిన్ను ఎలా లవ్ చేస్తా అనుకుంటున్నావు? ఏదో 2 సార్లు కనిపించి మాట్లాడితే దానికే లవ్ అనుకుంటావా? అలా అయితే మా ఇద్దరిది 6 ఏళ్ల ఫ్రెండ్షిప్. మేమేం అనుకోవాలి? మీరు జోక్ చేస్తున్నారు కదా, నిజం చెప్పండి. నీ శాలరీ ఎంత? 30,000. నా శాలరీ ఎంతో తెలుసా? 1 lakh. నేను ఎప్పుడు కార్లలో తిరగాలనుకుంటా. నీలాగా గాలి తిరుగులు తిరిగేవాడిని ఎలా ప్రేమిస్తాను అనుకుంటున్నారా? ఏం ఆడుతున్నావే? ఏయ్ ఆగు, తప్పంతా నాదే. తను నాతో మంచిగా మాట్లాడితే ప్రేమ అనుకున్నా. సారీ మేడం, తప్పంతా నాదే. ఎప్పుడు మీకు అనిపించదు సారా. అరే మామ, బాధపడుతున్నావారా? నా జీవితం ఏంటో ఇలా తయారైంది. నేను దేని మీద ఆశపడుతున్నావు అదే నాకు దూరం అవుతుందిరా. బాధపడకురా, మందు తాగబ్బా. వద్దురా మామ, కానీ నాకు మాత్రం ఒక్కటి అర్థమైందిరా. ఏంట్రా అదే? నమ్మించే వాళ్ళ అవసరాల కోసం మనం మోసం చేసేవాళ్ళు మన జీవితంలో కాదు కదా, మన దరిదాపులు కూడా రానివ్వకూడదు. కుంపలు కూలిపోతాయి. మామ బాధపడదు, లైఫ్ లో ఏ టైం అయినా వస్తుంది. చూసుకో.